చాలా మంది ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ వలలో పడుతున్నారు. కానీ ఈజీ మనీ అనేది సాధ్యమేనా? అంత ఈజీగా మనీ వస్తే ఇంతమంది సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారు? అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎందుకు ప్రమాదకరం అండ్ లీగల్ స్టేటస్ ఏంటో ఈ వీడియోలో చెప్పుకోవచ్చు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చేయలేదు అనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు, డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తాది. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. ఇండియాలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యొక్క మార్కెట్ వాల్యుయేషన్ 2024 ప్రకారం $2.85 బిలియన్. ఇంకో 10 years లో $5.7 బిలియన్ కి వెళ్తుందని అంచనాలున్నాయి. 100 రూపాయలు పెట్టండి, ₹1,00,000 గెలుచుకోండి, ఇన్వెస్ట్ నౌ బికమ్ రిచ్ ఓవర్ నైట్. ఈ టైప్ ఆఫ్ యాడ్స్ ని మీరు చూస్తూనే ఉంటారు. ఇలాంటివి చూసే మాక్సిమం అందరూ ఈ ట్రాప్ లో పడిపోతున్నారు. ఇలా చాలా గేమ్స్ ఉంటాయి. ఒకడేమో స్పోర్ట్స్ బెట్టింగ్ అంటాడు, ఇంకోడేమో బైనరీ ట్రేడింగ్ అంటాడు, ప్రెడిక్షన్ బెట్టింగ్ అంటాడు, కలర్ బెట్టింగ్ అంటాడు, ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇలా గేమ్ ఓపెన్ చేస్తే చాలు సైన్ అప్ బోనస్ అని, ఫ్రీ రివార్డ్స్ అని అండ్ ఫస్ట్ టైం యూజర్స్ కి స్మాల్ గిఫ్ట్స్ ఇస్తూ మనలో విన్నింగ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తారు. మీరు నోటీస్ చేసినట్టయితే ఇనిషియల్ బెట్టింగ్స్ లో గెలుస్తారు కూడా. అంటే మీరు వాళ్ళ యాప్ లో జాయిన్ అయ్యాక ఒక 2-3 గేమ్స్ వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తారు. ఇదే మనం ఈ గేమ్ కి అడిక్ట్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్. ఇనిషియల్ బెట్టింగ్స్ లోనే గెలుస్తున్నాం అంటే పెద్ద బెట్టింగ్స్ లో ఎందుకు గెలవలేం? ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయిగా అనే కాన్ఫిడెన్స్ మనలో పెంచుతారు. ఇక్కడే మనం గేమ్ కి ఫుల్ అడిక్ట్ అయిపోతాం. తీరా పెద్ద బెట్ వేసాక మన డబ్బులు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఆడ్స్ మ్యానిపులేషన్ చేస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, దాంట్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఉంది. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఏ కలర్ పైన అయితే బెట్టింగ్ వేస్తారో అది కాకుండా ఇంకో కలర్ ని వేస్తారనమాట. దాన్నే ఆడ్స్ మ్యానిపులేషన్ అంటారు. ఇక విత్డ్రాల్ విషయానికి వస్తే చిన్న అమౌంట్ బాగానే విత్డ్రా అవుతుంది. బట్ పెద్ద అమౌంట్ విషయానికి వస్తే మనం నేల నాకేసిన ఆ డబ్బులు మనకు రావు అండ్ కస్టమర్ సర్వీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరు. ఇలా హైదరాబాద్ లో జరిగింది. చాలా కంప్లైంట్స్ వచ్చాయి కూడా. అసలు సడన్ గా ఈ బెట్టింగ్ యాప్స్ అనే చర్చ తెరపైకి రావడానికి మెయిన్ రీజన్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని అరెస్ట్ చేయడం. యాక్చువల్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేక్ విన్నింగ్ స్క్రీన్ షాట్స్ ని చూపిస్తారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏమో 5,000 పెడితే 10,000 వస్తాయని గుండెకాయ టచింగ్ రేంజ్ లో వీడియో తీస్తాడు. ఇద్దరికి కామన్ గా కావాల్సిన డబ్బు ఎలా సంపాదించుకోవాలని చెప్తాను. ఒక 5,000 పెట్టారు, 5,000 కానీ ప్రాఫిట్ మాత్రం 10,000 వస్తుంది. ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ ఏమో టెలిగ్రామ్ లింక్ అని, లింక్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి మన టెలిగ్రామ్ లో వచ్చే ప్రెడిక్షన్స్ ని ఫాలో అవ్వండి. మీరు కూడా డైలీ ఒక 1,000 రూపీస్ 2,000 రూపీస్ అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. మన ప్రెడిక్షన్స్ మీరు ఫాలో అయితే జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇప్పుడు ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వీడు రైతు బిడ్డ అని అందరి నోట్లో లడ్డు సీజన్ స్టార్ట్ అయిపోయింది. అనలిస్ట్ మిగతా టిప్పర్స్ లాగా బ్లైండ్ గా ప్రెడిక్షన్ ఇవ్వదు. అలాగని ప్రతి మ్యాచ్ ని కవర్ చేయదు. ఒక్కసారి మ్యాచ్ ఇచ్చిందంటే తగ్గేదేలా. నా పేజ్ బయోలో లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి, మర్చిపోకండి. నేను చేసిన తప్పేందన్న మీరే చెప్పుర్రి. రైతు బిడ్డ తప్పు చేసిందా? నిన్ను నమ్మి నేను గెలిపించినందుకు నువ్వు ఇదేనారా చేసేది? వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో గైస్, ప్రమోట్ చేసిన వాళ్ళు బానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ గేమే ఆడరు కాబట్టి. బట్ ఆ ఫేక్ స్క్రీన్ షాట్స్ అండ్ ఫేక్ వీడియోస్ చూసి ఆ గేమ్ ఆడిన వాళ్ళ ఫాలోవర్స్ డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకునే రేంజ్ కి వెళ్తున్నారు. అండ్ రీసెంట్ గా ఏపీ అండ్ తెలంగాణలో 20 కన్నా ఎక్కువ యాక్టర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన గేమింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్ అండ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇలా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి కేసులు పెట్టేసరికి కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్స్ ఆపేశారు. ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే, చదువుకోండి రా బాబు ఫస్ట్. మీకు ఒక డౌట్ రావచ్చు, గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టే యాప్స్ లీగల్ అండ్ ట్యాక్స్ కట్టని యాప్స్ ఇల్లీగల్ ఎలా అవుతాయని. సింపుల్ గా చెప్పాలంటే, క్రికెట్ మ్యాచెస్ జరిగినప్పుడు ఈ స్కామ్ చేసే యాప్స్ లో టీమ్స్ పైన పెట్టేస్తాం. ఇది ఇల్లీగల్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం బ్రెయిన్ అండ్ స్కిల్స్ ని వాడట్లేదు. జస్ట్ లక్ మీద ఆధారపడి గుడ్డిగా ఒక రాయేస్తున్నాం అంతే. అదే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన యాప్స్ విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ Dream11 అనే యాప్ ఉంది. అందులో టీమ్స్ పైన బెట్ చేయడానికి ఉండదు. మనమే ఒక టీమ్ ని క్రియేట్ చేస్తాం. అంటే ప్లేయర్స్ ని మనమే సెలెక్ట్ చేసుకొని ఒక టీమ్ ని క్రియేట్ చేస్తాం. మ్యాచ్ అండ్ పిచ్ ని బట్టి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ ని పిక్ చేసుకొని పెట్టేస్తాం. సో బ్రెయిన్ అండ్ స్కిల్స్ ని వాడుతున్నాం కాబట్టి ఇది లీగల్. ఇలా ప్లేయర్స్ మీద బెట్ చేయడం ఇల్లీగల్ కాదని కోర్టే చెప్పింది.
అండ్ ఈ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన యాప్స్ యూజర్స్ నుండి కలెక్ట్ చేసిన అమౌంట్ నుండి 28% జిఎస్టీ అండ్ విన్నింగ్ అమౌంట్ లో నుండి 30% టీడీఎస్ గవర్నమెంట్ కి కడతారు. సో గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి ఈ యాప్ లో బెట్ చేయకూడదు, ట్యాక్స్ కడుతుంది కాబట్టి ఈ యాప్ లో బెట్ చేయొచ్చా అని నన్ను అడిగితే ఏరా అయితే ఏంటండి, తల పగలడం మాత్రం కామన్ కదా. అసలు నన్ను అడిగితే ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి పోకపోవడమే బెటర్. ఎందుకంటే సిగరెట్ మందు కన్నా ఈ బెట్టింగ్ యాప్సే ప్రమాదకరంగా మారాయి. బెట్టింగ్ యాప్స్ 100% రిస్కీ అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని అంత గుడ్డిగా నమ్మకండి. అంతే మీకు ఇన్వెస్ట్ చేయాలంటే ఏదైనా జెన్యూన్ బిజినెస్ పైన ఇన్వెస్ట్ చేయండి. బెట్టింగ్ అడిక్షన్ వల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంది, మనీ, మెంటల్ పీస్ అండ్ ఫ్యామిలీని కూడా లూజ్ అవుతాం. ఈజీ మనీని నమ్మి లైఫ్ రిస్క్ లో పెట్టకండి. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ కొంతమందినైనా ఈ బెట్టింగ్ యాప్స్ నుండి కాపాడిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.